సార్ కొంతమంది పిల్లలు చదువు విషయంలో చాలా మొండిగా ఉంటారు. దేని మీద ఇంట్రెస్ట్ చూపించారు చదవడానికి. ఎందుకు అలా జరుగుతుందంటారు? ప్రతి మనిషికి పుట్టిన కాంచి ప్రతి మనిషికి నేను పైకి రావాలి, నేను బాగుండాలి, నాకు మంచి పేరు రావాలి, నాకు మంచి ఆస్తి అంతస్తులు ఉండాలి, నేను కారుల్లో తిరగాలి, నాకు మంచి ఉద్యోగం రావాలని అందరూ పాజిటివ్గానే ఆలోచిస్తారమ్మా. ఎవడు కూడా నేను దొంగన అవ్వాలి, నేను ఇలా అవ్వాలి, నాకు ఆస్తి లేకుండా నేను రోడ్డు మీద పడి ఉండాలి, నేను తాగుబోతుడయ్యి అక్కడ రోడ్డు మీద పడి ఉండాలని ఎవ్వరు అనుకోరు ఈ ప్రపంచంలో. అందరూ పాజిటివ్గానే ఆలోచిస్తారు, పాజిటివ్గానే ఉండాలని ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మంచి రూల్స్ ఏంటంటే మీకు తెలుసు, చక్కగా తీసుకెళ్ళి హాస్టల్లో పడేసి జైల్లో పడేస్తే బాగా చదువుతారు అని ఒక రూల్ పెట్టుకున్నాం కూడా మనం కదా. అంతే తప్పితే అసలు వాడు ఎందుకు చదవటం లేదు, వాడి యొక్క మైండ్ సెట్ ఎంత ఉంది, వాడి జాతకం ఎలా ఉంది, వాడికి మనం ఇచ్చిన పేరు ఎలా ఉంది, వీడు దీనివల్ల ఇబ్బంది పడుతున్నాడా లేదా ఒరిజినల్గానే అలా ఉన్నదా అని ఒక్కళ్ళు ఆలోచించటం లేదు. అక్కడికి తీసుకెళ్ళి లక్షలు కడుతున్నారే కానీ అరే ఈయన కాస్త అరే ఇన్ని ఏళ్ళ నుంచి ఒక మంచి విషయం గురించి చెప్తున్నాడు, పోతే పోయింది ఒక 1000 రూపాయలు, అరే ఒక షర్ట్ కొనుక్కోలేదు అనుకుంటే పోయా కదా, ఒక్కసారి చూపిద్దాం, బాగుపడ్డాడు అనుకో లైఫ్ సెటిల్ అయిందిగా. అవ్వలేదమ్మా, నీకు నిజంగానే రిజల్ట్ రాలేదు, అవి వల్ల నీ జీవితం ఏం పోలేదుగా, పోయిందా? అదే జీవితం కాదుగా, అవేతో బతకలేముగా, గవర్నమెంట్ అవుతుందిగా 4000 నెల. ఆలోచించండి అమ్మా, నేను ఎంత పాజిటివ్గా చెప్తున్నాను. ఒక ప్రయత్నం చేయండి మంచి వ్యక్తి దగ్గర. ఇప్పుడు ఫలానా గుడి దగ్గరికి వెళ్తే ఏదో మంచి జరిగింది అన్నారమ్మా. ఇప్పుడు సపోజ్ బాలాజీ టెంపుల్కి వెళ్తే ఫారెన్ వెళ్తారు అన్నారు, వెళ్తే అబ్బా ఇల్లు వాళ్ళు వెళ్తారా, ఎలా వెళ్తారు అని నువ్వు మొండిగా కూర్చునే బదులు ఒకసారి ఇల్లు వస్తే పోలా, వెళ్ళొచ్చావు, వెళ్తే ఫారెన్ వెళ్తే మంచిది. ఒకవేళ వెళ్ళలేదు అనుకో దేవుని దర్శనం చేసుకొచ్చావుగా, కాస్త టైం కూడా కాస్త నీ మైండ్ సెట్ కూడా కొంచెం రిలీఫ్ అయిందిగా, దానివల్ల నీ జీవితం ఏం పోలేదు కదమ్మా. నేను అనేది అది, ఒక మంచి వ్యక్తిని కలవటం వలన నీ లైఫ్లో కొంచెం చేంజ్ వచ్చినా చాలు కదా, లైఫ్ బాగా సెట్ అయినట్టు కదా. ఇక్కడ నేను చదవని పిల్లల గురించి చెప్తున్నా. ఒకళ్ళకి ఒక అబ్బాయికి అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, వాళ్ళ అబ్బాయి చదువు రాదు, కడపలో వాళ్ళది కడపలో చేర్పించారు, హాస్టల్లో రాలా, కర్నూలులో చేర్పించారు రాలా, అక్కడ ఎందుకని వాళ్ళకి ఏ పెళ్లికి వెళ్ళడానికి ఏ పండగకి వెళ్ళడానికి లేదుగా. ఏందిరా మీ అబ్బాయి చదవడానికిగా మీరే టీచర్లు అంటారుగా, ఇంకా వాళ్ళకి ఇంక జీవితం ఏ లేదుగా, అసలు వాళ్ళకి ఎక్కడికి బయటికి వెళ్ళే ఇదే లేదుగా. సరే అట్ట తిప్పి గుంటూరు తెచ్చారమ్మా, గుంటూరు తెచ్చి ఒక హాస్టల్లో చేర్చారు. అక్కడ ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరో ఉంటారుగా, ఏం చెప్పాడంటే, ఏమండి వాళ్ళు చెప్తారుగా, అయ్యా మేము టీచర్లు అయ్యా మా వాడి చదువు రాకపోతే జనం అందరు ఇబ్బందిగా ఉందని చెప్తారుగా. ఆయన అన్నాడంటే, మా తిప్పలు మేము పడతాం, కానీ ఇక్కడ రహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి, ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఇందాక చెప్పగా ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఈ అబ్బాయికి ఎందుకు చదువు రావట్లా ఏందో మేము చాలా మందిని పంపించి సెట్ చేసామండి, మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసుకుంటే చేసుకోండి, మీ ఇష్టం అన్నారు. వాళ్ళిద్దరు వచ్చారు, భార్యాభర్త, ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. ఇట్లా అండి ఇది స్టోరీ, మా పిల్లడు చదవటం లేదు, అన్ని హాస్టల్స్ అయిపోయినాయి, ఇంకా గుంటూరు లాస్ట్ అండి, ఆయన ఎవరో చెప్పారు, మేమేం టీవీ చూసి రాలేదు, ఒక వ్యక్తి మీ గురించి చెప్పడం వలన వచ్చాము, మా అబ్బాయి సంగతి ఏందండి అన్నాడు. సరే జాతక చక్రం చూసుకొని అబ్బాయి పేరు అన్నీ చూసుకొని అన్నీ సెట్ చేసుకొని, మీ అబ్బాయి మీతోటి పోలీస్ అవుతానని అంటున్నాడా అని అడిగా. ఆడే ఎస్ నేను పోలీస్ అవుతా, సార్ కూడా చెప్పారు నేను పోలీస్ అవుతా అన్నాడు. అంటే వాడి మనసులో ఉన్నది నేను చెప్పా, 2 మ్యాచ్ అయినాయి. వాడు ఈరోజు స్కూల్ ఫస్ట్. ఎందుకు? ఆడు పోలీస్ అవ్వాలని ఆడి ఉద్దేశం, వీళ్ళ అమ్మా నానేమో ఈయన ఐఐటి చేయాలని లేదా డాక్టర్ని చేయాలని. వాడు అనుకున్నది నేను చెప్పింది మ్యాచ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చింది. సార్ కూడా చెప్పాడుగా నేను పోలీస్ అవ్వాలన్నా సార్ చెప్పాడు, సో నేను చదువుకునే పోలీస్ అవుతాను అనేది తెలిసింది, చదువుకున్నట్టు రిజల్ట్ వచ్చింది. పని చేస్తే కూలిస్తారు, దానికి ఇంకేమన్నా జ్యోతిష్యంతో పని ఉందా? న్యూమరాలజీలో సెట్ చేసుకోవాలా? ఆ పని చేస్తే కూలిస్తారమ్మా, పని చేస్తే జీతం ఇస్తారు, దానికి రైమాన్ దగ్గర పేరు మార్చుకోవాలా లేదంటే జ్యోతిష్ని చెప్పించుకోవాలా? పని చేస్తే జీతం ఇస్తారు, పని చేయకపోతే చేయరు. నువ్వు ఈ పని రెగ్యులర్గా చేసుకోవడానికి
ఈ పని నీకే ఇబ్బంది లేకుండా జరగటానికి ఏమన్నా ఉంటే చిన్న చిన్న రెమెడీస్ కోసం రైమాన్ దగ్గరికి వెళ్ళాలి. పని చేస్తే జీతం ఇవ్వడం లేదని రైమాన్ దగ్గరికి వెళ్ళక్కర్లా. నువ్వు పని చేస్తే జీతం ఇస్తారు ఆటోమేటిక్గా, ఎవడైనా ఇస్తాడు, అది ప్రపంచ రూలు. రైమాన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అలా నీవు రెగ్యులర్గా వెళ్తుంటే నీకేదైనా హెల్త్ ప్రాబ్లం అనిపిస్తున్నా లేదా నువ్వు వెళ్ళలేకపోతుంటే ఏదన్నా దోషం ఉంటే దానికి చిన్న రెమెడీ కోసం రైమాన్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీశాను. వాడు ఈరోజు స్కూల్ ఫస్ట్. ఇంకొక అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అమ్మ ఇంజనీరింగ్ అబ్బాయి. ఇంజనీరింగ్ అయిపోయింది, అంటే ఫెయిల్ అయిపోయి ఉన్నాడు. అదే బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, బ్యాక్లాగ్స్ ఉన్నాడు తెచ్చాడు. చదవరా అంటే వాళ్ళ అమ్మని కొట్టబోతాడంట. నీకు ఈ విషయం తెలుసో తెలీదు, 4వ తరగతి పిల్లలు కూడా అమ్మ నాన్న ఎగిరెగిరి తంతారమ్మ. నీ విషయాలు నీ ఇంటి విషయాలు నీకు తెలుసు, మీ ఇంటి పక్క విషయాలు నీకు తెలుసు, ప్రపంచంలో చాలా విషయాలు నాకు తెలుసు. ఆయనేమో ఎంఆర్ఓ. ఆ ఊర్లో ఆయన అంటే నేను అందరికి గడగడ వణుకుతారు. వాళ్ళ అబ్బాయి 4వ తరగతి ఎగిరెగిరి తంతాడమ్మా. తెచ్చి నాకే చెప్పుకుంటాడు, నీకు చెప్పడు. నీకు వచ్చి మా అబ్బాయి తంతాడంటే నువ్వు టీవీలో వేస్తావు కదా, చెప్పడు, నాకే చెప్పేది. సో వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ ఫెయిల్ అయ్యి బేవార్స్గా తిరుగుతున్నాడు ఏదో ఇబ్బందితో. వాళ్ళ అమ్మ వచ్చి మరి అలాంటి పిల్లని తెచ్చుకున్నప్పుడు తల్లి ఏడుస్తుంది కదా, ఏడుస్తూ వచ్చింది. ఇక్కడ నేను జ్యోతిష్యం చెప్పలా, న్యూమరాలజీ చెప్పలా, ఒకటి మాట అడిగా, బాబు నీకు మీసాలు గడ్డాలు వచ్చినాయి, ఇలా మీ అమ్మని ఎంతమంది పరాయి మగవాళ్ళ ముందు ఏడిపిస్తావయ్యా అని అడిగా. నేను పరాయి మగవాడినాక వాళ్ళకి నా దగ్గరికి వచ్చి ఏడిస్తే నాకు ఎంత చీప్ అయిపోయిద్దామి కదా, అవునా అని అడగంగానే వాళ్ళు రియలైజేషన్ వచ్చి లెగిసి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి నా కాళ్ళ మీద పడి, నేను సబ్జెక్ట్ సవ చేసి జాబ్ సంపాదించి నిన్ను కలుస్తా, లేదా నేను కలవనని చెప్పి వెళ్ళి సబ్జెక్ట్ సవ చేసి జాబ్ సంపాదించి నా దగ్గరికి వచ్చాడు. మనిషికి కావాల్సింది మనిషిలో మార్పు కావాలి. రా పేరు మారుస్తా, నువ్వు రా జాతకం చెబుతా, నీకు యజ్ఞం చేస్తా, ఏంది నువ్వు చేసేది? యజ్ఞం అంటే లోపల ఉంటుంది, ఆ యజ్ఞాన్ని బయటికి తీయాలి. వాడు అమ్మని కొట్టేవాడు బడబడా ఏడ్చాడంటే అంటే వాళ్ళలో కూడా ఇంకా మానవత్వం మిగిలి ఉంది. ఆ మానవత్వాన్ని బయటికి తీయాలి. ఒక్క రైమాన్ వల్లే అవుతుంది. కారణం ఏంటంటే అనుభవం, వయస్సు, ఎంతోమందిని చూసినటువంటి అనుభవం. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను నేను, నాకు రకరకాల ప్రాబ్లమ్స్ తెలుసు. రిక్షా ఎట్లా తొక్కాలో తెలుసు, సోడాలు ఎలా అమ్మాలో తెలుసు, ఎలా చదవాలో తెలుసు, ఎలా జీవితాన్ని, ఎందుకని కింద నుంచి వచ్చాం కాబట్టి. ఇన్ని విధాలు ఆలోచించి వాళ్ళకి ఫ్యామిలీకి మంచి చేశా. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉన్నది. అందుకని నువ్వు ఎంచుకోవడమే సరైన మనిషిని ఎంచుకోవాలి. మాటకు ముందు అవునమ్మా నీకు పిల్లలు పుట్టలేదా, జడ్డు పెట్టుకో, పిల్లలు పుట్టలేదా ఏంది పెట్టేది ఇంకా నిజంగా అన్ను జడ్డు పెట్టే పని అయితే పిల్లలు పుడితే లేదా పిల్లలు చదువుకునే పని అయితే గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసేది, అందరి పేర్లు కంప్యూటర్, అందరి పేర్లు ల్యాప్టాప్ కదా, అలానే ప్రతి మనిషి పేరు A to Z. ఆ A to Z బాగున్నావా, ఆ A to Z బాగున్నావా, A to Z బాగున్నావా అనుకునేవాళ్ళు. అందరూ బాగుండేవాళ్ళుగా, ఇంక ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, అర్థమైందా? అందుకని అది కాదు రిజల్ట్ ఇచ్చేది. నువ్వు ఫస్ట్ నీ కౌన్సిలింగ్, నువ్వు ఎదురువాడి మీద నువ్వు చూపించేటువంటి బాధ్యత, వాడు బాగుపడాలనేటువంటి నీ తపన భగవంతుడు మేలు చేస్తాడు. నమస్కారం.